ఇదేంది రేవంతు బల్యం, కవిత గొల్యం, రేవంతు బల్యం. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యన కారు ఏమవుతుంది? నలిగం బిలిగం. కెమెరా మంచిగా పెట్టి పిల్లగా. ఇవాళ మనము మహాపత్రికలో వచ్చిన ఈ భాగవతానికి మనం ఇవాళ పాఠాలు ఖచ్చితంగా చెప్పుకోవలసిందే. మరి ఏంది తాత? కవిత గొల్యం ఏంది, రేవంతు బల్యం ఏంది, కారు నలిగం బిలిగం ఏంది? ఇగో ఇప్పుడు నాయనా ఓ నాయనా, నేను ఎట్ల పోట్ల మాటలు అంటుంటే నా పానం ఊకుంటలేదు నాయనా. ఓ నాయనా, నాయనో నిన్ను 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 మత్సవున్న నాయకుడిగా ఈ తెలంగాణ సమాజానికి నీ గురించి చెప్తుర్రు. నువ్వేదో దొంగతనం చేసినట్టుగా, నువ్వేదో చెడ్డపని చేసినట్టుగా, నువ్వేదో మంది కొంపలు ముంచినట్టుగా. నాయనో ఓ నాయనా, నువ్వేం చేస్తేవి నాయనో అని నిన్న విలేకరుల మీటింగ్లో కవితమ్మ కన్నీరు పెట్టుకుందట. అయితే మా నాయన సొక్కం పూస ఎవరు బాయికాడ తమాషగా రామసకదనంగా ఉంటున్న కేశరావు సొక్కం పూస, ఇక్కడ హరీష్ రావు సంతోషరావు అనకొండలాట. వీళ్ళే ఇప్పుడు ఈ కథ మొత్తం అంతా దీనికి కారకులు అయ్యిర్రాట. ఇప్పుడు ఆమె పరోక్షంగా ఇప్పుడు ఆమె చెప్తుంది. ఇప్పుడు ఆమె ఏం చేసింది? ఇప్పుడు గొయ్యం పెట్టి కూర్చుంది. ఇప్పుడు నిన్న మొన్నటిదాకా హరీష్ రావు కాళేశ్వరము ఏదైతే నివేదిక ఉందో, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఉందో అదంతా తప్పుల దడక, అదంతా సుత్తి, మీరు మాకు అన్యాయం చేస్తుర్రు, మమ్మల్ని రాజకీయ కక్షతోటి తొక్కాలని చూస్తుర్రు అని హరీష్ రావు అసెంబ్లీలో బొబ్బలు పెట్టిండు. ఇక ఇప్పుడు కవిత ఏమంటుందయ్యా అంటే, ఈ కాళేశ్వరంలో కథ గమ్మించింది, మా అయ్య చుట్టూ 2 అనకొండలు చేరి ఈ చెడ్డ పేరు తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే హరీష్ రావు, సంతోష, హరీషు, మేఘా కృష్ణారెడ్డి. ఇక ఇప్పుడు ఆయన పాత్ర కూడా ఉందట. వీళ్ళు ముగ్గురు కలిపి ఇగో మా అయ్యకు ఈ చెడ్డ పేరు తీసుకొని వచ్చిర్రు అనేది ఇప్పుడు కవితమ్మ అంబయ్య వెళ్ళబోసుకుంటుంది. అయ్య మంచోడేనాట. అసలు కాళేశ్వరము ఏదైతే ప్రాజెక్టు తొలిదొంబరము సురువు చేసేటప్పుడు హరీష్ రావు లేడాట. వాళ్ళు అయ్యే చేసిండు. శంకుబండ నాటి కొబ్బరికాయ కొట్టి రిబ్బన కట్ చేసింది వాళ్ళ అయ్యే. ఇప్పుడు ఇంట్లో బుడ్డ కోలియాగలే, బుడ్డ ఇంజనీర్లే 100 కోట్లు మింగిర్రు అని మనం కూడా మన ఏఎన్ఎన్ మార్నింగ్ న్యూస్లో చెప్పుకున్నాం. బుడ్డ ఇంజనీర్లే 100 కోట్లు మింగిర్రు. మరి దీన్నంతా కథ నడిపించే రథసారథి ఎన్ని మింగాలే అనేది తెలంగాణ సమాజానికి కూడా మనసులా పడ్డది. ఇక ఇప్పుడు కవితమ్మ ఎట్టుబడి నేను మా అయ్య దగ్గర మార్కులు సంపాదించుకోవాలి, నేను మా అయ్య దగ్గర మార్కులు సంపాదించుకోవాలి, మా అయ్య మంచోడే, మా అయ్య మంచోడే, వెనుకడికి దయ్యాలు మా అయ్య చుట్టూ తిరుగుతున్నాయి అని అనే కదా. ఇప్పుడు ఆ దయ్యాలు ఎవరయ్యా అంటే ఇప్పుడు హరీష్ రావు, సంతోషు అనేది ఇప్పుడు కవితమ్మ ఇగో ఇప్పుడు ఈ రకంగా నిన్న కుండ బద్దలు కొట్టి చెప్పుకొచ్చింది. ఇప్పుడు తెలంగాణ సమాజానికి ఏమర్థమవుతుంది? కాళేశ్వరంలో కథ నడిచింది
అంటే ఇప్పుడు కవితమ్మ నోట్లకి వెళ్ళే వెళ్తుంది ఈ పలుకులు, కవితమ్మ నోట్లకి వెళ్ళే ఈ శిల్క పలుకులు వెళ్తున్నాయి అంటే నిజంగానే అయ్యింది, జరిగింది. ఇంకోటి, ఈ కేసు సిబిఐకి ఇస్తే ఎట్లా సిబిఐకి ఇస్తారు, ఏ రకంగా సిబిఐకి ఇస్తారు? అరే ఎవరికి ఇస్తే ఏందమ్మా, తప్పు చేయనప్పుడు భయమే లేదు, నిజమా కాదా? తప్పు చేయనప్పుడు భయమే లేదు. ఏడు